600 crore బడ్జెట్‌లో ఎక్స్‌క్లూడింగ్ దిస్ ప్రొడక్షన్ వర్క్స్ అండ్ ప్రొడక్షన్ మనీ రఫ్‌లీ అరౌండ్ 300 క్రోర్స్ వచ్చుండొచ్చు. 300 క్రోర్స్‌లో ఇట్లాంటి అవుట్‌పుట్ అనేది ఎవ్వరూ తీయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీతో ఒకవేళ కంపేర్ చేస్తే 'బాహుబలి 1'తో కంపేర్ చేస్తున్నారు కొంతమంది. నిజంగా కంపేర్ చేస్తే ఇట్ ఈస్ 10 టైమ్స్ బెటర్ దాన్ 'బాహుబలి 1'. బికాస్ 'బాహుబలి 1'లో కొంతమందికి 50%, 40% అర్థమైంది. అసలు ఏంటిది, ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది, కన్ఫ్యూజింగ్గా, సమ్ డిసింట్రెస్టెడ్గా ఉండింది ఫస్ట్ హాఫ్. కానీ 'కల్కి' విషయంలో రియల్లీ ఒక ఫస్ట్ హాఫ్లో ఇంత స్క్రిప్ట్ చూపించడం అనేది చాలా కష్టం. ఈ రివ్యూవర్స్ కొంతమంది లైక్ దే ఆర్ షోయింగ్ లైక్ గ్రీన్ మ్యాట్స్తో చాలా ఫినిష్ చేశారు మూవీ. ఫినిష్ చేశారు అంటే గ్రీన్ మ్యాట్తో కాకుండా ఇంత గ్రాఫిక్స్ ఎలా తీసుకొస్తారు, లైక్ నిజం వరల్డ్లో ఈ డెజర్ట్ అంతా ఎట్లా క్రియేట్ చేస్తారు. ఆల్మోస్ట్ లైక్ మనకి ఎన్ని క్రోర్స్ బడ్జెట్ పెట్టినా ఇంత అవుట్పుట్ రాదు. ఈ మనిషి నాగ్ అశ్విన్ మనకి ఇంత అవుట్పుట్ తీసుకొని వచ్చాడు ఒక 300-350 క్రోర్స్లో అంటే రియల్లీ మనం టాలీవుడ్ నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మనం అసలు ఎంకరేజ్ చేయకుండా ఇలాంటి వాటిని నెగిటివ్ రివ్యూస్ ఇస్తా ఎట్లా భయ్ మీరు అసలు రివ్యూస్ ఇవ్వకండి. నిజంగా మీకు చాలా మంది చెప్తారు మీకు సినిమా చూడడం రాకపోతే అరే నువ్వు సినిమా తీరా తెలుస్తుంది అంటారు. అది కాదు మనం చెప్పాల్సింది.